అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుందర్, సీనియర్ ఫిజిషియన్. ఈ రోజు మనము డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాము. డెంగ్యూ ఫీవర్ ఈజ్ ఎ వైరల్ ఫీవర్. ఇట్స్ కాజ్డ్ బై మస్కిటో బైట్ ఎయిడ్స్ ఈజిప్టై. యూజువల్ గా ఈ మస్కిటో మార్నింగ్ అవర్స్ లో అండ్ ఈవినింగ్ అవర్స్ లో ఎక్కువగా ఉంటుంది. యూజువల్ గా లక్షణాలు ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ రావటము, 102, 103 పైన ఫీవర్ రావటము, దాంతోపాటు విపరీతమైన ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ రావటము, జాయింట్ పెయిన్స్ రావటము, హెడేక్ రావటము, దాంతోపాటు ఐ పెయిన్స్ రావటము. యూజువల్ గా ఏంటంటే ఐ వెనకాల పెయిన్ ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటి ఎక్కువగా మేజర్ లక్షణాలు ఉంటాయి. దాంతోపాటు కొంతమంది పేషెంట్స్లో ర్యాషెస్ రావటము, ఇంకోటి బ్లీడింగ్ అవుతుంది. పేషెంట్స్ బ్లీడింగ్ లైక్ నోస్లోంచి బ్లీడ్ అవటము, గమ్స్లోంచి బ్లీడ్ అవటము, వామిటింగ్స్లో బ్లడ్ రావటము, దాంతోపాటు లూజ్ మోషన్స్, యూరిన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావటము, అలాంటి లక్షణాలు ఉంటాయి. సో యూజువల్గా ఇవి ఎలా నిర్ధారిస్తామంటే NS1 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా వస్తుంది ఫస్ట్ ఫ్యూ డేస్లో. దాని తర్వాత సెరలాజికల్ టెస్ట్ ద్వారా డయాగ్నోజ్ చేస్తాము. ఇనిషియల్గా IgM పాజిటివ్ ఉంటుంది, దాని తర్వాత IgG కూడా పాజిటివ్ ఉంటుంది. అది యూజువల్గా సెకండ్ వీక్ తర్వాత యూజువల్గా మనం చూస్తాము. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు దీంట్లో. జనరల్గా ఓన్లీ సపోర్టివ్ కేర్ ఉంటుంది. సపోర్టివ్ కేర్ అంటే ఫీవర్ వస్తే పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకోవాలి. బాగా నీరసంగా ఉండి డిహైడ్రేట్ అవుతాం కాబట్టి డిహైడ్రేషన్స్ కేర్ తీసుకోవాలి. లైక్ ఎనీ పేషెంట్స్ లైక్ మోర్ దెన్ 2.5 to 3 liters వాటర్ తీసుకోవాలి. దాంట్లో WHO రికమెండ్ చేసిన ORS తీసుకోవాలి, కోకోనట్ వాటరు, బటర్ మిల్క్, దాంట్లో ఫ్రూట్ జ్యూసెస్, సూప్స్ అలాంటివి తీసుకొని హైడ్రేషన్ పార్ట్ మెయింటైన్ చేసుకోవాలి. కొంతమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 2-3 days తర్వాత కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు అనుకుంటే దిస్ ఇస్ ద ఇనిషియల్ ఫేజ్ ఉంటుంది. అలాంటి లక్షణాలు వచ్చి పేషెంట్స్ ఇంకా నీరసంగా ఉన్నారు, తగ్గట్లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించేసి వాళ్ళ సలహాలు తీసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోగలరు. దీంట్లో జనరల్లీ ఈజ్ అ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. ఇనిషియల్గా వచ్చేసి జనరల్గా తగ్గిపోతూ ఉంటాయి. ఓన్లీ కొంతమంది పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్లోనే ఇది సివియారిటీ కాంప్లికేషన్స్కి దారితీసి ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గి బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ వచ్చేసి పేషెంట్ సిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ ఇబ్బంది ఏమీ లేదు. టైమ్లీ డయాగ్నోసిస్, ఆన్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటే డెంగ్యూ యొక్క కాంప్లికేషన్ నుంచి బారిన పడకుండా జాగ్రత్త తీసుకోగలం. దాంతోపాటు ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి. ప్రివెంటివ్ మెజర్స్ జనరల్గా మనం తీసుకోవాల్సింది ఇన్ అండ్ అరౌండ్లో సరౌండింగ్స్ చాలా క్లీన్గా ఉండాలి. డ్రైగా వాటర్ లేకుండా, వాటర్ లాగింగ్ లేకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లోకి మస్కిటోస్ రాకుండా మస్కిటో నెట్స్ వేసుకోవాలి, విండో మెషెస్ వేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు లిక్విడేటర్స్, మస్కిటో రిపెలెంట్స్ అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వాటర్ లేకుండా యూటిలిటీ ఏరియా, డ్రైన్ ఏరియాలో, వాష్ ఏరియాలో వాటర్ స్టాగ్నెంట్ లేకుండా చూసుకోవాలి. దానివల్ల మస్కిటోస్ రాకుండా ఉంటాయి. మూడోది వాటర్ స్టోరేజ్ చేస్తే స్టోరేజ్ని కవర్ చేసుకోవాలి. దానివల్ల మస్కిటోస్ అక్కడ లేకుండా ఉంటాయి అన్నట్లు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో మస్కిటోస్ రావు, డెంగ్యూ ఫీవర్ నుంచి దూరంగా ఉండవచ్చు. కమ్యూనిటీ లెవెల్స్ వచ్చే వరకు గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ కమ్యూనిటీ లెవెల్స్లో కానీ ఫ్రీక్వెంట్గా ఫాగింగ్ చేయటం వలన ఈ మస్కిటోస్ చాలా మట్టుకు నివారించుకోగలరు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మట్టి మస్కిటోస్ రాలేదు, డెంగ్యూ రాదు. ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఏమవుతుందంటే ఇట్స్ ఓన్లీ ఏ సపోర్టివ్ ట్రీట్మెంట్. మోర్ దెన్ దట్ ఇట్ ఈస్ ఏ ప్రివెంటివ్ మెజర్ ఉంటుంది. దానివల్ల జనరల్గా చెప్పాలి అంటే నో మస్కిటో బైట్, నో డెంగ్యూ ఫీవర్. ఇలాంటి ఈ సూత్రం పాటించగలిగితే డెంగ్యూ బారి నుంచి పడకుండా మనం జాగ్రత్త తీసుకోగలం. థ్యాంక్ యూ.